హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇప్పటికీ ఇంకా కూటమి సర్కారు చెప్పిన మాట వినలేకపోతున్నారు. ఇంకా ఇప్పటికీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అని భావిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినా, ప్రభుత్వం ఆదేశించినా, ప్రభుత్వం జీవోలిచ్చినా, ప్రభుత్వం చట్టాలు చేసినా వాటిని అమలు చేయడానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వైసీపీ ఐఏఎస్‌లు, ఇంకా వైసీపీ ఐపీఎస్‌లు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా కీలకమైన బాధ్యతల్లో కూడా ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మాట్లాడుతోంది. తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ మీడియానో, సోషల్ మీడియానో కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, నేరుగా ఆ కూటమిని నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇటువంటి మాటలు మాట్లాడడం వెనక రీజన్ ఏంటి? ఈ మధ్య కాలంలో ఇటువంటి మాటలు చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇటువంటి మాటలు ఎక్కువగా వినపడడం వెనక రీజన్ ఏంటి అంటే, ఇటీవల కొంతమంది బ్యూరోక్రాట్స్ అంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక సీక్రెట్ మీటింగ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. మనకంతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సమావేశంలో కొంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీల మధ్య వైరం వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయి, ఆ వ్యక్తిగత స్థాయి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వైరం కారణంగా మనం ఇబ్బందులు పడుతున్నాం. మనం రకరకాల కేసుల్ని ఫేస్ చేయాల్సిన అవసరం వస్తోంది. కేసులను మాత్రమే కాదు, మనం ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా సమాజం ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది. సో, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనపైన తెలుగుదేశం పార్టీ వీళ్ళు పలానా పార్టీ మనుషులుగా మారిపోయారంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చిన కారణంగా ఇప్పుడు వాటిని మనం ఫేస్ చేయాల్సిన అవసరం వస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా గతంలో వైసీపీ ఏం చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించిందో, గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ఐఏఎస్‌ల పైన విమర్శలు చేసిందో, ఇప్పుడు మనం కూడా అదే తరహా విమర్శల్ని వైసీపీ నుంచి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో, అధికారంలో ఉన్న నాయకులు చెప్పిన మాటలల్లా వినుకుంటూ పోతే, భవిష్యత్తులో మనం ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు డజన్ మందికి పైగా ఐపీఎస్ అధికారులని కూటమి సర్కారు అవమానించింది నా దృష్టిలో. అవమానించింది, లేకపోతే వాళ్ళని శిక్షించింది ప్రభుత్వం దృష్టిలో. సో, అటువంటి ఇబ్బందుల్ని చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎదుర్కొన్నారు. రేపొద్దున మళ్ళీ అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. ఎటువంటి తప్పు మనం చేయకూడదు. తప్పు చేయడానికి సంబంధించి మన మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ మనం మాత్రం చట్ట ప్రకారమే పనిచేద్దాం. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. ప్రభుత్వం ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చినా బియాండ్ ద అబోవ్ ద లా పోవద్దు. లా దాటిపోయి మనం కొన్ని పనులు చేయకపోవడమే మంచిది అనేది వాళ్ళు సమావేశంలో తీసుకున్న నిర్ణయంగా మనకి సమాచారం అందుతోంది. దానిలో భాగంగానే చాలామంది బ్యూరోక్రాట్స్ ప్రభుత్వం చెప్పిందల్లా చేయడానికి ముందుకు రావట్లేదు. గతంలో వైసీపీ టైంలో ఇష్టం వచ్చినట్టు చేశారు. మేమున్నప్పుడేమో ఏం చెప్పినా చేయట్లేదు, జరగట్లేదు అంటూ కూటమి గగ్గోలు పెట్టడం వెనక రీజన్ ఇదే. సో, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లలో వచ్చిన ఈ మార్పు కారణంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చట్టబద్ధంగా మాత్రమే మేము వ్యవహరిస్తాం. మీరు చెప్పిందల్లా మేము చెయ్యం. మీరు చట్టబద్ధంగా చెప్తే చేస్తాం తప్ప చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైన వ్యక్తిగతంగానో ఇంకేదో చేయమంటే మేము చేయం అనే అంశానికి సంబంధించి ఆల్మోస్ట్ ప్రభుత్వానికి నేరుగా చెప్పకపోయినప్పటికీ తమ యాక్షన్ ద్వారా ప్రస్తుతం అదే చూపిస్తున్నారు. వాళ్ళ యాక్షన్ ద్వారా చూపిస్తున్న దాని కారణంగానే కూటమిలో ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. దానిలో భాగంగానే వీళ్ళు ఇంకా వైసీపీ ఐఏఎస్‌లుగా, వైసీపీ ఐపీఎస్‌లుగా ఉన్నారు అనే మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. చట్ట ప్రకారం అధికారులు పని చేయట్లేదు అనే మాట ఎవరు మాట్లాడలేకపోతున్నారు. చట్టాన్ని దాటి, చట్టాన్ని మించి మేము చెప్పిన పనులు చేయాలి కదా, మేము ఆల్రెడీ పవర్లో ఉన్నాం కదా, 164 సీట్లు వచ్చినాయి కదా, మేము చెప్తే వినాలి ఐఏఎస్‌లైనా, ఐపీఎస్‌లైనా, వినకపోతే ఎలా అనే బాధ వాళ్ళలో కనపడుతుంది. బట్ ఈ సీక్రెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వాళ్ళెవరూ కూడా అటువంటి పని చేయడానికి ముందుకు రావట్లేదు. ఆ కారణంగానే కూటమిలో ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ఆ కారణంగానే కూటమిలో అధికారుల పైన ఇప్పటికీ వాళ్ళని ఒక పార్టీ ముద్ర వేద్దామనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు, అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు, బ్యూరోక్రసీ క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత తీసుకుంటుంది, అమలు చేస్తూ ఉంటుంది. సో, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులుగానే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటారు. సో, గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో వాళ్ళని అటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులుగా కాకుండా వైసీపీ ప్రతినిధులుగా తెలుగుదేశం పార్టీ మీడియా పోర్ట్రేట్ చేస్తూ వచ్చాయి. సో, వాళ్ళని చాలామందిని ఇబ్బందులు పెట్టారు. కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. కొంతమందికి ఇంకా లూప్‌లో పెట్టారు. కొంతమందిని ఇప్పటికీ డీజీపీ ఆఫీస్‌కి వచ్చి సంతకాలు పెట్టుకోండి అని అంటూ చెప్తూ వస్తున్నారు. సో, ఇప్పుడు వీళ్ళు నియమించుకున్న వాళ్ళు కూడా రేపొద్దున మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందో అనే భయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నియమించుకున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా ఫీల్ అవుతున్నారు. ఆ కారణంగానే వాళ్ళు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడానికి, చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. పైగా వైసీపీ పదే పదే హెచ్చరిస్తూ వస్తుంది, మేము వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తాం, మీ సంగతి చూస్తామంటూ.
సో కాబట్టి రేపొద్దున ప్రభుత్వం మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేని పరిస్థితుల్లో బ్యూరోక్రాట్స్ ఉంటారని మనం భావించలేం. ఈ నేపథ్యంలోనే ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో బ్యూరోక్రాట్సు పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం, లైన్ ప్రకారం వెళ్దాం. ఎవరు ఎటువంటి ఒత్తిడులు తెచ్చినా లొంగాల్సిన అవసరం లేదు అనే ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం.